A1 న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాటి ముఖ్యాంశాలు. గూడూరు స్థానిక ఈగల్ బృందం మరియు ఎస్ఐ రాజా కుల్లాయప్ప పోలీస్ సిబ్బంది కలిసి మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదక ద్రవ్యాల వాడకం, దుర్వినియోగం, వ్యసనం, సాగు, ఉత్పత్తి, రవాణా మరియు NDPS చట్టం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాల గురించి విద్యార్థులకు వివరించారు. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి సైకోట్రోపిక్ పదార్థాల గురించి వారికి అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు వద్దు అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ బృందం మరియు ఎస్ఐ రాజా కుల్లాయప్ప తన సిబ్బంది పాల్గొన్నారు. విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. గూడూరు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రాంతీయ కార్యదర్శి జె మోహన్ గూడూరు ఎంపీడీఓ కృష్ణమోహన్ శర్మకు వినతి పత్రాన్ని అందజేశారు. గూడూరులో గంజాయి పట్టివేత, 3 అరెస్ట్, గూడూరు ఎస్ఐ రాజా కుల్లాయప్ప తెలిపారు. గూడూరు పట్టణంలోని పులుకుర్తి క్రాస్ రోడ్డులో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం తబ్రేజ్ సమాచారం మేరకు గూడూరు ఎస్ఐ సిబ్బంది ఒక హీరో CB షైన్ మోటార్ బైక్ ప్రయాణిస్తున్న 3 వ్యక్తులను అదుపులో తీసుకున్నట్లు ఎస్ఐ రాజా కుల్లాయప్ప తెలిపారు. సోదా చేయగా వారి వద్ద ఉన్న 3 కవర్లలో మొత్తం 751.20 గ్రాముల గంజాయి లభ్యమైందని తెలిపారు. మరియు వివో మొబైల్ ఫోన్ మరియు గంజాయి రవాణాకు ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు మరియు వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు భక్త కృష్ణమూర్తి, బోయ వెంకటరాముడు, బెస్త ఉదయ్ కుమార్. వీరిపై SDPS చట్టం 1985లోని సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజా కుల్లాయప్ప తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్నటి దినం అనగా జూలై 1, 2026 కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ మహమ్మద్ తబ్రేజ్ గారి రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా స్టాఫ్ అందరం కలిసి చింతలముని గుడి సాం దగ్గర ఒక 3 వ్యక్తులు పేర్లు వచ్చేసి వెంకటరాముడు, భక్త కృష్ణమూర్తి, తెలుగు ఉదయ్. ఇక 3 తమ మోటార్ సైకిల్లో వస్తుండగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా మేము వాళ్ళ బ్యాగ్లో 751.20 గ్రామ్స్ గంజాయి దొరకడం జరిగింది. మాకు వెంటనే మేము MRO గారికి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ ఆఫీసరు VRO గారు వీళ్ళ పంచాయతీదారుల సమక్షంలో అక్కడికక్కడే మేము మొత్తం గంజాయి మొత్తాన్ని ఎంత క్వాంటిటీ ఉంది అని ఒక వెయింగ్ ఆపరేటర్ సమక్షంలో వీడియోగ్రఫీ తీసి వెయింగ్ ఆపరేటర్ సమక్షంలో 751.20 గ్రామ్స్ ఉన్నట్లు తేల్చారండి. పంచాయతీ సమక్షంలో ముద్దాలందరినీ కూడా అరెస్ట్ చేయడమైంది. ఇందుకు ఎంతైనా సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. గంజాయి కాస్ట్ అండి ఇప్పటివరకు అయితే ఎస్టిమేషన్ వేయలేదండి. మన ఏఓ గారే ఎస్టిమేషన్ వేస్తారండి. మళ్ళీ ఇంకోసారి ఇన్వెంటరీ అనేది ఇంకోసారి జరుగుతుందండి. అప్పుడు దాని కాస్ట్ కూడా ఇటువంటి వాళ్ళపై ఫర్దర్గా ఇంకోసారి చెప్పడం జరిగిందంటే ఇటువంటి గూడూరులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కూడా పోలీసుల ద్వారా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. ఇది ఒక వార్నింగ్ లాగా ముందు చర్యలుగా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు.